ఏమండి బ్రీఫ్ కేస్ మర్చిపోయారు తెలుసా? తెలుసు, వెనకాలే నువ్వు తీసుకొస్తావని తెలుసు. వస్తే నిన్ను మరొక్కసారి చూడొచ్చు కదా అని మర్చిపోయాను. ఈ సరసాలకేం గాని ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బ్యూటీ క్వీన్ గాని ఫోన్ చేశారో? బ్యూటీ క్వీన్ కి ఫోనా? ఇంత మంచి ఐడియా మనకు రాలేదేంటి? చేస్తే చేయను, నాకేం పని? అరే కొంచెం పోయిరా. అరే పెట్టబలే ఉందిరా. రారా. హలో బేబీ. హాయ్ పాపా. కాలేజ్ పాపా వేసవ కాలేజ్ ఎప్పుడు ఉండేదేగా, హాయిగా షికారు పోదావా? ఏం పాపా జలసాగా ఒక మధ్య తాగి మజా చేసుకుందామా? ఏం మాట్లాడు. పువ్వు బాగుందా? వీళ్ళెవరో నన్ను అల్లరి చేస్తున్నారు సార్. ఇన్స్పెక్టర్ గారా, ఆయన మాకు కావాల్సిన ఆయనలే. తెలిసినవాడు కాబట్టి బాధేశాను. రాస్గా ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే అల్లరి చేస్తారా? ఆడపిల్లలు కదా పాపం, చిన్న వయసు. తప్పు చేసిన వాడు స్నేహితుడైనా బంధువైనా సరే వదిలిపెట్టేది లేదు. ఈ విషయం మరీ ఇంత ఆలస్యంగా చెప్పేది. చాలా ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. ఒకసారి చూడొచ్చుగా? వస్తాలేరా, వీలు చూసుకొని. అమ్ము, వీడితో చాలా డేంజర్. ఏమిట్రా అలా భయపడతావు రాస్కల్? చిన్నప్పటి నుంచి మనిద్దరం కలిసి పెరిగాం కదరా. ఒకే స్కూల్లో, ఒకే క్లాస్ లో, ఒకే బెంచ్ లో కూర్చుని మరీ చదువుకున్నాం కదా. బయట వాళ్ళకి మాత్రమే నేను ఆఫీసర్ని, లోపల మనిద్దరం పాత ఫ్రెండ్స్. నిజంగా